వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉన్న బోర్ ఖరాబ్ అయితే అష్ట కష్టాలు పడతాం. మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చెలిమ నీళ్ళే మాకు ఆధారం. బోరింగులు ఖరాబ్ అయితే కనీసం స్పందన ఉండదు. వర్షం పడితే వాగు దాటలేం. శాంక్షన్ అయిన బ్రిడ్జు పనులు కొనసాగాయి. మా పరిస్థితి ఏంటి అని లింగూడ గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. అసలు లింగూడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి, తిర్యాని, వాంకిడి, అదేవిధంగా జైనూర్ లాంటి కొండ ప్రాంతాల్లో నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారు? అసలు పరిస్థితి ఏంటి? నీళ్ళ కోసం ఏం చెప్పే ప్రయత్నం జరుగుతుంది? వాస్తవాలేంటి? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. వాగు నుంచి బిందెలో నీళ్ళు తీసుకొస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఎప్పటి నుంచి ఇది ఎన్ని రోజుల నుంచి తెస్తున్నారమ్మా ఇట్లా నీళ్ళు? బాగా సంవత్సరాలు అయింది సార్. ఇదే పరిస్థితి? అవును, ఇదే పరిస్థితి. బాగా సంవత్సరాలు అయింది. వాగు నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నాం మరి? ఇప్పుడు వాటర్ ట్యాంక్ కావాలి, పైప్ లైన్ కావాలి, స్కూల్ లేదు, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలి, రోడ్ లేదు. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం. ఆసిఫాబాద్ పోతేగా మేము అటు పోతాం, ఇటు వర్షం వస్తుంది, వాగు నిండి వస్తుంది. అట్టే 2-3 రోజులు అటే ఉంటాం. బాగా కష్టమవుతుంది సార్. ఇది పరిస్థితి. మాకు నీళ్లు కావాలని క్లియర్గా అడుగుతున్నాం. దీంతోపాటు మా పిల్లలకు చదువుకోవాలని చెబుతున్న పరిస్థితి. అమ్మ, చెప్పండి సార్. మా లింగూడ గ్రామం సార్. మాకు వాటర్ ప్రాబ్లం ఉన్నది సార్. వాటర్ సరిగా ఇస్తలేరు. మాకు మిషన్ భగీరథ ఉండి కూడా లాభం లేదు సార్. ఇక్కడ ట్యాంకీ రాలేదు. మాకు ప్రాబ్లం ఉంది. ఈ స్కూల్లో ఉన్నది కానీ అది చెడిపోయింది సార్. మాకు ఈ స్కూల్ కావాలి, పిల్లలకు చదువు సార్ కావాలి. మా గ్రామంలో రోడ్డు కావాలి సార్. మాకు దేనికి కూడా ఇబ్బంది ఉంది, ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు మాత్రం సహకరించాలి అని అంటున్నాం సార్. మాకు బాగానే ఇబ్బంది ఉంది సార్. ఇది పరిస్థితి. నెత్తి మీద బిందు ఉంది, మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంది. అయినా మాట్లాడించే ప్రయత్నం మనం చేస్తున్నాం. చెప్పురా తల్లి, ఏంటిది పరిస్థితి? సేమ్ ప్రాబ్లం సార్. అదే రోడ్ కావాలి, మాకు స్కూల్ బిల్డింగ్ కావాలి, మంచి సార్ కావాలి. బిల్డింగ్ మంచిగా ఉంటేనే కదా సార్ వస్తాడు. మంచి సారు రెగ్యులర్ ఉండాలి. మన పిల్లల పరిస్థితి కూడా బాగలేదు. పెద్దోళ్ళు అయ్యిండ్రు కానీ వాళ్ళకు క్లాస్ పెరుగుతలేదు. ఏజ్ పెరుగుతుంది కానీ క్లాస్ లేదు. మనం అటు మోవాడికి బడికి పంపుదామంటే వాగు వస్తుంది. ఎట్లా పంపుతాం సార్? మేమే అటు పోతే అటే ఉంటాం. వాగు వస్తే ఆసిఫాబాద్ పోతాం, అది తిరుగుతాం, మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి వాగు నిండుతుంది. కొంచెం వర్షం వచ్చినా వాగు నిండుతుంది. అటే 2-3 సార్లు అట్లా అయింది సార్. జ్వరం వస్తే కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. హాస్పిటల్కి పోదామంటే ఇబ్బంది అవుతుంది. ఏమైనా పాము కాటు అయినా ఇటే ఉంటాం సార్. ఎట్లయినా ఇక చనిపోవుడు. ఇక అట్లా 2-3 సార్లు అట్లా అయిందట. మనకు తెలియదు, మేము కొత్త వాళ్ళం. కానీ మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము కూడా కష్టపడుతున్నాం. మా అత్త వాళ్ళు కష్టపడినరు అయితే మేము కూడా అంతే కష్టపడుతున్నాం. నీళ్ళ కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం. వాగుకు పోతున్నాం. ఏదో అటు మొన్న కూడా పులి అన్నారు కానీ మేము పులి లేదు, ఏం లేదు. నీళ్ళ కోసం మేము పులి అంటే కూడా మేము దోస్తులు అట్లా కలిసిపోయి వాగు నుంచి నీళ్ళు తీసుకొచ్చినాం సార్. ఇటు బోరింగ్ ఖరాబ్ అయితే మెకానిక్ కోసం పోదామంటే అటు వాగు నిండుతుంది వర్షాకాలం. అది మురికి నీళ్ళు, దాన్ని జల్లడ పట్టుకొని తాగుతున్నాం సార్. అట్లా ఉన్నది మన పరిస్థితి. మాకు రోడ్ కావాలి, అన్ని సౌకర్యాలు కావాలి. బ్రిడ్జ్ శాంక్షన్ అయిందన్నారు మరి? శాంక్షన్ అయింది కానీ అది పని జరగలేదు. వాళ్ళకు తెలుసుగా మధ్యలోనే ఆగింది. మాకు నీళ్లు కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కావాలని చెప్తున్నారు. దీంతోపాటు మేము ఈ నీళ్ళ పోరాటం
దాదాపుగా 60 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఇదే విధంగా ఉంది. 50-60 సంవత్సరాల మా ఈ చరిత్ర 2 బోర్లతో ఈ గ్రామం నడుస్తుంది. మాకు న్యాయం చేయాలని చెబుతున్నాను. ఉన్న 40 ఇండ్లే కానీ ఈ గుడాల గురించి ఒక స్పష్టత ఉంది. GOMS నంబర్ 4 కావచ్చు, పీసా చట్టం కావచ్చు, 1/70 చట్టం కావచ్చు, ఇట్లా ఆదివాసీ గిరిజనుల చట్టాల గురించి మాకు గుర్తిస్తూ మాకు కనీసం తాగునీళ్ళ సౌకర్యాన్ని కల్పించాలి. మా చట్టాలు మాకు ఉన్నాయి కానీ ఆ చట్టాలు మా గ్రామాల్లో ఇంప్లిమెంటేషన్ కాక ఈ ఇబ్బందులు జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించాలి. లింగూడ గ్రామస్తులతో పాటు పలు ఏజెన్సీ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చూడాలని కోరుకుందాం. ఏజెన్సీలో నీటి సమస్యల అంశంలో ఆదివాసీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. మనతో పాటు ఆదివాసీ నాయకుడు అర్జు మాస్టర్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. పలు సామాజిక అంశాలపై ఎన్నో పోరాటాలు చేసిన అర్జు మాస్టర్ ఇప్పుడు ఏం చెప్తాడు, ఏంటి అసలు గిరి గ్రామాలలో నీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాం. ఏంటి సార్ నీటి సమస్య ఎట్లున్నది, ఏంది? తాగునీరు సమస్య జయసేవ ఏదైతే మా కుమరం భీము జిల్లా మారుమూల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో రిమోట్ ఏరియాలో తాగునీటి సమస్య జటిలంగా ఉంది. ఎందుకంటే మిషన్ భాగీరథి అంటారు. ఆ మిషన్ భాగీరథి వలన ఏంటంటే బోర్లు వేసే స్కీమ్ని బంద్ చేసిండు. వేసిన బోర్లలో కూడా నీళ్ళు లేకుండా ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంచోడు ఉండవచ్చు, మంచిగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏదైతే లోకల్ నాయకత్వము వాళ్ళ కుమ్ములట వలన ప్రజా సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేకుండా అయింది. ఎందుకంటే ఇక్కడ కుమరం భీము జిల్లాలో ఆసిఫాబాద్లు అంటే సామ్నాయక్ నేనంటాడు, విశ్వప్రసాద్ నేనంటాడు, తర్వాత ఆత్రం సక్కు నేనంటాడు, తర్వాత ఇంకా ఎవరు చిన్న చిన్న వాళ్ళు చాలా కుమ్ములాటలతోటి ప్రజా సమస్యల్ని దూరం పెట్టి ఏదైతే తాగునీరు లేకపోతే ఎండాకాలంలో ఎంతో తీవ్రత ఉంటుంది. ఎందుకంటే నార్నూర్ మండలంలో జటిలంగానే ఉన్నది, తిర్యాని మండలంలో జటిలంగానే ఉన్నది, తర్వాత వాంకిడి మండలంలో ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాలు. ఏదైతే మిషన్ భాగీరథి అనేది కేవలం ఒక 4-5 ఊర్లకు తప్ప మిగతా దీంట్లో మాకైతే కనబడతలేదు. సోపు టప్గా ఉన్నట్టుంది. ఏంటంటే మేము ఈ దృష్టి ఏంటంటే మేము గిరిజన నాయకులుగా లేదా గిరిజన సంఘ నాయకులుగా మేము గ్రామాల్లో పోవాలంటే మేము సిగ్గుపడవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సీఎంతో మాట్లాడినాం, సీఎం అన్నీ మంజూరు చేస్తాను ఒప్పిండు, సీతక్కతో మాట్లాడాం, అన్నీ మంజూరు చేస్తాను ఒప్పిండు. ఏదైతే ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు ఏదైతే నివేదికలు ఉన్నారో వాళ్ళు నివేదికలు ఇవ్వకుండా గత ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇంకా జటిలమైన సమస్యలు ఉత్పన్నమైనవి. ఏంటంటే నిధులు లేవు, నాయకుడు లేడు, సౌకర్యం లేదు. లేనప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా? మంచి పేరు తేవాలంటే సీఎం రేవంత్ రెడ్డి లేదా సీతక్క దీనిపైన చొరవ తీసుకొని ఒక 8-10 దినాల లోపల తాగునీరు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా మిషన్ భాగీరథి వేసిండ్రు, అది నీళ్లు పోదు. ఏదైతే తిరుపతిలోనో యాదగిరిలో వేసినట్టు పెద్ద బోరింగ్లు. సరే, బోరింగ్లు వేసినంత మాత్రాన నీళ్ళు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే కరెంటు సమస్య ఉంటుంది, రోడ్ రవాణా సమస్య ఉంటుంది, తర్వాత అవగాహన లోపాలు ఉంటాయి. బిల్కు పరిమితమైన వాళ్ళు ఉన్నారు, ఏదో సూపర్ వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న నాయకులు ఉన్నారో వాళ్ళు తమ సంపదను పెంచడానికి ముందుకు వస్తున్నారు తప్ప ప్రజాక్షేమాలని చూడటానికి ముందుకు వస్తలేరని నా యొక్క వ్యక్తిగత భావన. దీనికి తప్పనిసరిగా సీతక్క స్పందించి ఏంటంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి, మహిళా సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి ఆమెనే మాకిప్పుడు అండగా ఉండి ఆమె చాలా మంచి నాయకులు రాళ్ళు. కానీ ఆమెకు తప్పుదారి పట్టిస్తున్నారు. మంచినీళ్ళను చేస్తే ఇంకా ఘనమైన చరిత్ర ఉంటుంది. మంచినీళ్ళు వచ్చిన సరే, ఈ బోరింగ్ వేసినంత మాత్రాన లేకపోతే చిన్న కుంటలు వేసి
వర్షాధారమైన నీరు లేదు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆడ ప్రాజెక్ట్ ఉన్నది, కుమ్రం భీమ పేరుతో ప్రాజెక్ట్ పెట్టినది తాగునీటి గురించే పెట్టిండు, కానీ అది పేరుకే ఉంది. అట్లా కాకుండా ఈ 15 దినాల లోపల 8 దినాల లోపల ఇవి మంచినీళ్ళు వసతి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఒకవేళ చేయని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాయ సెంటర్లు, రాజగోండ సేవ సమితి, గిరిజనుల పరంగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్గా వినిపిస్తున్నాము. ఇక్కడ లోకల్ నాయకులను మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. లోకల్ నాయకులకు హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వర్షాధారిత నీళ్లను ఆపే ప్రయత్నం ఇప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదు. అది జరగకనే ఇబ్బంది జరుగుతుందని చెప్పే పరిస్థితి. దీంతోపాటు ఏజెన్సీ రిమోట్ ప్రాంతాల్లో ఇబ్బంది జటిలంగా ఉంది. దీన్ని వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి. సీతక్క పని చేస్తున్నప్పటికీ గ్రామీణ స్థాయికి, గుడాల స్థాయికి ఇంకా ఆ సేవలు అందట్లేదు. వెంటనే సీతక్క దీనిపై స్పందించాలి. 8 రోజుల్లో ఈ మంత్రిని తప్పుదో పట్టిస్తున్న వారిపై వెంటనే మాటినకుండా తను స్వతహాగా అధికారులతో మాట్లాడి రాజగోండ సేవా సమితి కానీ అదేవిధంగా ఆదివాసీ నాయకులతో క్షేత్రస్థాయిలో రివ్యూ తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి మాకు చెప్పాడు, పక్కా ప్రణాళికబద్ధంగా అన్నీ చేసి పెడతామని చెప్పినప్పటికీ అది పూర్తి కాలేదు. ఇది కరెక్ట్ కాదు అని సూటిగా సామాజికవేత్త అదేవిధంగా ఆదివాసీ హక్కుల నేత అర్జు మాస్టర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏంటి గ్రామాల్లో తెలుసుకుందాం. నీళ్ళ కోసమే రొటీన్ వార్త చూపెట్టట్లేదు. నిజంగా ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపెట్టే ప్రయత్నమే ఈ వార్త ముఖ్య ఉద్దేశం. చదువు లేదు, మా పిల్లల పరిస్థితి ఏంటి అని డైరెక్ట్గా అడుగుతున్నారు. 10 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణమైంది, కనీసం పనులు కొనసాగట్లేదని ఇక్కడి ప్రజలు సూటిగా అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం మనం స్కూల్లోనే ఉన్నాం. ఇది చూపెట్టచ్చు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల లింగూడ, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పాత పూర్వపు బోర్డు. ఇప్పుడు ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్. అయితే ఈ స్కూల్లో ఆవులు, ఎడ్లు కట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎక్కడిదక్కడ పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి. ఏ క్షణంలో కూలుతుందో కూడా తెలియదు. అయితే ఈ కూలకుండా ఇక్కడి ఆదివాసీ కొంతమంది యువకులు ప్రజలు కలిసి ఏం చేసిందంటే లోపల వస్తువులు పెట్టిండ్రు. వాళ్ళకి సంబంధించిన కొంత వస్తువులు పెట్టి దీంట్లో పిల్లల్ని కూర్చోకుండా జాగ్రత్త పడ్డ పరిస్థితి ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదంతా కూడా ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. పైన చూపెట్టచ్చు. మన కెమెరామెన్ సుమన్ సాయంతో చూపెడుతున్నాం. నేరుగా ఎక్కడిదక్కడ ఊసిపోయిన పరిస్థితి. అయితే ఈ అన్నీ ఎందుకు పెట్టవలసి వచ్చింది అని అడిగితే ఇవి పెడితే ఇందులో పిల్లల్ని కూర్చొనియరు, లేకపోతే ఇందులో కూర్చుంటే ఒకవేళ కూలితే ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మేము ఇలా జాగ్రత్త పడ్డాం. ఆ లోపలికి పోనీయకుండా డోర్ వేసేసి అన్నీ ఆ పొట్టు గుమ్ము లాంటివి అన్నీ పెట్టేసినాం. ఇవి పెట్టేస్తే లోపల ఇదంతా కూడా మాకు అక్కర రాదు, కానీ ఆడ పెట్టడం వల్ల ఆ పిల్లల లోపల కూర్చోకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉండడానికి ఇట్లా చేశామని చెబుతున్నాం. మనతో పాటు కొంతమంది గ్రామస్తులను మాట్లాడిద్దాం. పటేల్, ఏంది సంగతి సార్? పిల్లలు లోపల పాములు ఉంటాయి, మొత్తం పలిగిపోయింది, విరిగింది మొత్తం. అది బేస్మెంట్ పైనది స్లాబ్. అందుకని ఇక్కడ ఇది ఇట్లనే ఉంటే పిల్లలు లోపల పోతారని అది మొత్తం కూటర్ వేసినాం లోపల. అందుకే ఇక్కడ బయట కూర్చుంటారు సార్. బిల్డింగ్ సార్ వస్తున్నా మరి అంటే వారానికి 1-2 సార్లు వస్తారు సార్, అంతే. ఏమన్నారా మరి మీరు? ఇక్కడ ఏమన్నా అంటే బడ్ లేదు అంటారు సార్. నిజమేనా అబద్ధం చెప్తాను? నిజమే సార్. ఏంది మరి ఇప్పుడు ఇది ఈ సమస్య, స్కూల్ సమస్య ఎట్లున్నది? నీళ్ళ సమస్య ఏంది మీ ఊర్లో? మా ఊర్లో సార్ నీళ్ళ సమస్య, బోర్వెల్ ఖరాబ్ అయితే ఇటు ఒరే కాడ పోయి తీసుకొస్తాం సార్ బాగునీళ్ళు.
ఇంకా మాకు మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ ఇవ్వలేదు సార్. ఇంకా ఊరికి ఇంటింటికి నల్ల కనెక్షన్ లేదు. అటు ఒక ఇంటికే సప్లై అవుతుంది, మిగతా ఇండ్లకు సప్లై లేదు. అంతే సార్. ఏంది బ్రిడ్జ్ ఎందుకు ఆగింది? అది బ్రిడ్జ్ రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు, ఇంకా రిజిస్ట్రేషన్ లేదు, ఇంకా బ్రిడ్జ్ ఇంకా సురు లేదు సార్. 3 సంవత్సరాలు డబ్బులు అవుతుంది. ఉన్నాయా మరి? శాంక్షన్ అయినాయా డబ్బులు? శాంక్షన్ అయినాయి సార్. ఎప్పుడు శాంక్షన్ అయినాయి? 3 years ముందే సార్. ఏది పాత గవర్నమెంట్లో? పాత గవర్నమెంట్లో. ఇప్పటి వరకు దాని ప్రస్తావన ఏం లేదు సార్. ఏం పేరు బాబు? నా పేరు వినాయకరావు సార్, కుమరం వినాయకరావు. ఏం సార్ కొమరం ఏంది పరిస్థితి? మా ఏంది అంటే ఇది పరేషాన్ ఉంది సార్. ఇక మొత్తం ఈ స్కూల్ మొత్తం కూలే పరిస్థితి ఇట్లా ఉన్నది సార్. మొత్తం లోపల పలిగిపోయినాయి, మొత్తం బొంద ఉన్నది. అందుకు ఇది కూటర్ పెట్టినాం. పిల్లలు లోపల వెళ్తున్నారు, తలపేసి ఉంటే బేపికర్ ఉంటాడు. ఏంది అంటే ఇది మా పరిస్థితి. ఈ 2 బోర్లు ఉన్నాయి సార్. 2 బోర్లు ఉంటే వర్షాకాలం ఒకవేళ ఖరాబ్ అయితే ఒక మెకానిక్ తీసుకురావాలంటే ఇట్లా ఇంత నీళ్ళు వస్తున్నాయి. ఈ పోయిన సంవత్సరం ఒక వారం రోజులు ఉండే 2 బోర్లు ఖరాబ్ అయ్యి తెచ్చిన. అప్పటి నుంచి మొత్తం ఊరలో నీళ్ళు తాగుతున్నాం. తెచ్చి 2 సార్లు రిపేర్ చేసినాం. అంటే ఆగస్టు నెలలో ఖరాబ్ అయింది, రిపేర్ చేసినాం, మంచిగా అయింది. మళ్ళీ ఇట్లనే మళ్ళీ నా కాగితాలు ఉంటాయి మా కార్వేల్ కోసం కూడా అటు నుంచి తీసుకొస్తున్నాం ఊరేళ్ళ. ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి ఈ వాగుల. ఇక్కడ ఇద్దరు రాడు, ఎవరు సర్పంచ్ రాడు, ఎవరు రాడు. మా పరిస్థితి వర్షాకాలం బాగా ఇబ్బంది. ఒక జ్వరం పడితే అటు నుంచి పోవాలి, అట్టే ఉండాలి ఇక వర్షాకాలం పోయేవారు. ఏంది మరి ఇప్పుడు నీళ్ళకు ఎండలు ముదిరిపోయినాయి, ఎక్కడ నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఇదంతా నిజమా కావాలని చెప్తున్నారు? నిజమే సార్, నిజమే సార్. ఇది నీళ్ళు ఎటు తీసుకుపోతావు, ఎటు నుంచి తెస్తున్నారు మరి? అటు నుంచి ఊరేళ్ళ మాకు నీళ్ళు మంచిగా ఉంటాయి. ఇది బోరింగ్ నీళ్ళు ఎప్పుడు ఖరాబ్ అయితే ఎప్పుడు మంచిగా ఉంటాయి అది మాకు తెలియదు. కొద్దిగా ఇట్లాంటి ముసలోడు ఉంటే వాళ్ళు కొట్టియాలి మేము, అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి ఏంది బ్రిడ్జ్ ఎందుకు పని పూర్తి కాలేదు, ఎందుకు స్టార్ట్ కాలేదు? ఏమో సార్, అది వచ్చింది అంటున్నాడు. ఒక 10 కోట్లు అంటున్నాడు. మొత్తం టెండర్ ఇస్తామన్నాడు, అన్నీ వచ్చినాయి, ఏమి ఇంకా సురువు చేస్తలేదు. వచ్చిందే ఏమో అని సామంత్య అన్ని కనిపిస్తాయి కానీ అంత ఏమున్నది అసలు ప్రాబ్లం. దాని వరకు ఆగి ఉన్నది అంతే సార్. ఇది పరిస్థితి. అసలు ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే 10 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు గడిచిపోయింది. టెండర్ ప్రాసెస్ పూర్తి అయింది, కానీ ఆ వర్క్ స్టార్ట్ కాలేదు. ఆ వర్క్ ఆదిలోనే ఆగిపోయిన పరిస్థితి. ఇంకా రీఎస్టిమేషన్ కావాలి. రీఎస్టిమేషన్ ద్వారా ఆ కోట్ల రూపాయలు ఇంకా పెరగాలి. పెరిగిన తర్వాత అది ఎప్పుడైతుందో కూడా తెలియని పరిస్థితి. సరే, అదంతా కూడా ఒక కథలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ నీళ్ళ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారిన పరిస్థితి. అయితే జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దీనిపై స్పందించాలి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీళ్ళు ఇవ్వడానికి కలెక్టర్ ప్రయత్నం చేసినా, ప్రభుత్వం సీతక్క ఆధ్వర్యంలో కొంత మానిటరింగ్ జరిగినా ఇంకా ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయని ఆదివాసీ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈ పరిస్థితి కనుక ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో నీళ్లపై ఒక పెద్ద ఉద్యమం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటర్ సమస్యతో ఏజెన్సీ అల్లాడిపోతుందని చెబుతున్న పరిస్థితి. గిరి గ్రామాలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏమంటుంది, అసలు ప్రస్తుతం ఆస్వాద నియోజకవర్గం నుంచి అటు లాస్ట్ వరకు పరిస్థితి ఎట్లుంది ఏంటి తెలుసుకుందాం. మేడం, ప్రతి గూడెంలో వాటర్ సమస్య ఉందని అంటున్నారు.
చాలా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ఈ నెల స్టార్ట్ అయిందో ఫస్ట్ నుంచి మా గ్రామాల నుంచి చూడండి ఇక్కడ అందరూ వచ్చి ఉన్నారు. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా రోడ్స్‌ల కోసమో తర్వాత లేకపోతే ఇంకో వేరే దాని కోసం కాదు. వాటర్ సమస్య ఇన్ని రోజుల నుంచి దాదాపు పోయిన సంవత్సరం కూడా అంత వాటర్ సమస్య లేకుండే. కానీ ఈ సంవత్సరము ఎక్కడెక్కడ కూడా వాటర్ లేవనేసే సమస్య. ఇప్పుడు గోపెర ఏరియా గానీ, తర్వాత ఎర్రబండ ఏరియా, తర్వాత మనకు లొద్దిగూడ ఆ ప్రాంతాల్లో, తర్వాత ఇంకా మెయిన్ ఏరియాలు కూడా ఇప్పుడు ఏదైతే జైనూర్ మండలం ఉంది, ఏవైతే హిల్ ఏరియా ఉందో ఆ మెట్ట ఏరియాలంతా కూడా నీళ్ళంతా కూడా డ్రై అయిపోయినాయి. మన బావులలో నీళ్ళు లేవు, తర్వాత ప్లస్ మనకు బోర్వెల్లో కూడా నీళ్ళు లేవు. కాబట్టి మిషన్ భగీరథ కూడా నీళ్ళు వస్తున్నాయి. కానీ ఆ మిషన్ భగీరథలో కూడా కొంత పైప్ లైన్స్ లీకేజ్ ఉండడంలో, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడంలో వాటర్ కూడా ఈ మిషన్ భగీరథ ఈలు కానీ డీలు కానీ వీళ్ళు కూడా కరెక్ట్గా స్పందిస్తలేరు. ఎందుకంటే ఈలు డీలు కూడా స్పందిస్తే మిషన్ భగీరథ నీళ్ళు కూడా పోతున్నాయి. కొన్ని చోట్ల పోతున్నాయి, కొన్ని చోట్ల పోవట్లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే అసలు మిషన్ భగీరథ స్కీమ్ తీయడమే దాని ఏంటంటే మెట్ట ప్రాంతాలలో, గుట్టలలో ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండేవి కాబట్టి మన ఆడా ప్రాజెక్ట్ నుంచి పెద్ద అక్కడ మిషన్ భగీరథ ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసుకొని మరి అక్కడి నుంచి అన్ని పైప్ లైన్లతో ప్రతి ఒక్క ఊరికి ట్యాంకులు కట్టాం. ప్రతి ఒక్క ఊరికి ట్యాంకులు కట్టుకుంటూ తర్వాత పైప్ లైన్స్ చేసుకొని వాటర్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు మరి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టడం జరిగింది. కానీ అది కూడా దాన్ని కంటిన్యూగా మరి చేయడానికి మరి రిపేర్స్ కానీ లేకపోతే అవి నీళ్ళు అందుతున్నాయా లేదా అనేసి ఒక జిల్లా యంత్రాంగంలో మరి జిల్లా కలెక్టర్ కానీ తర్వాత ప్లస్ పిఓ గారు కానీ మరి ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే నేను మొన్న కలెక్టర్ గారికి 2-3 రోజుల తర్వాత నేను మొన్న పోయిన తర్వాత నేనేం చెప్పానంటే సార్కి, సార్ మీరు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టండి, అందరు కూడా ఇప్పుడు కొలంస్ గూడాలు, ఆదివాసీ గూడాలు, తాండాలు అన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు 4-5 మండలాలు ఉన్నాయి. మాకు మెయిన్గా తిరియాని మండల్, అటు లింగాపూర్ కానీ, ఇటు జైనూర్, సిర్పూర్, అటు నార్నూర్, గాదెగూడ ఈ ప్రాంతంలో కొన్ని నీళ్ళు వాటర్ సమస్య ఉంటుంది. కింద మండలాలకు అంత లేదు కానీ పైన మండలాలకు మాత్రం వాటర్ సమస్య ఉంది. కాబట్టి తొందరలోనే మీరు ఈ 15 తారీఖు లోపల మీటింగ్ పెట్టండి. ఈ వాటర్ సమస్య గురించి అందరూ పంచ సెక్రటరీలను పిలవండి, తర్వాత డీలను పిలవండి, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పిలవండి, మిషన్ భగీరథ వాళ్ళని కూడా పిలిస్తే మరి ఎక్కడైతే వాటర్ వెళ్ళట్లేదో వాటర్ వస్తుందా లేదా. ఇప్పుడు సర్పంచెస్ లేరు, వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు ఎవరైతే పంచ సెక్రటరీస్ ఉన్నారో పంచ సెక్రటరీ వాళ్ళని ప్రతి ఒక్క పంచ సెక్రటరీని కరెక్ట్గా అక్కడ ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి, ఎన్ని బోర్వెల్స్లో నీళ్ళు వస్తున్నాయి, ఒక జీపీలో 3-4 అబిటేషన్స్ ఉన్నాయి, ఆ 3-4 అబిటేషన్లో మరి నీళ్ళు వస్తున్నాయా లేదా. పంచ సెక్రటరీ చిన్న జీపీలు చేసాం కాబట్టి వాళ్ళకు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే నీళ్ళు రావట్లేదో అవి కూడా వాళ్ళు చిన్నగా వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా. ఒక విషయం చెప్పండి, కొమరం భీం పోరాటం చేసిన పోరు గ్రామాల్లో కూడా నీళ్ళ సమస్య ఉన్నది అంటున్నారు, నిజమా? అసలు మీరు ఈ విషయం ఏమన్నా అంటే పోరు గ్రామాలలో ఆ రోజు ఏదైతే అక్కడ నీళ్ళ సమస్య ఉండేనని ఆ రోజు ఆ ఊరు కూడా లేచి మన మోవాడికి వెళ్ళిపోతూ ఉంటే నేను ఆ రోజు ఆస్వాబ్ సర్పంచ్గా ఉండి నేను జోడేఘాట్ ప్రజలందరినీ కూడా వెళ్ళి వాళ్ళకు నచ్చ చెప్పేసి ఆపేయడం జరిగింది. ఆ రోజు మీరు కూడా వచ్చారు, మీరు కూడా ఆ రోజు మీడియాలోనే ఉన్నారు, మాతో పాటు మీరు కూడా వచ్చారు. ఆ రోజు మేము చెప్పిన తర్వాత వాళ్ళని ఆపిన తర్వాత అక్కడ ఒక బోర్ వేస్తే వాటర్ పడ్డాయి. ఆ వాటర్ కూడా వాళ్ళకు ఉన్నాయి. తర్వాత ఇంకోటి అక్కడ ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ కూడా అక్కడ వాటర్ ఇస్తున్నాం. ఇది మన పోరు గడ్డలు కూడా జోడేఘాట్లో అక్కడ ఇది మన మ్యూజియం కూడా కట్టడం జరిగింది. ఇంకా కానీ ఎండాకాలం కాబట్టి నీళ్లు ఇంకిపోతున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కడ చెరువులు లేవు, ఏం లేవు. ఈ అంశం ఏమన్నా ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి యాజ్ ఎమ్మెల్యేగా మీరు కొంటుపోయే ప్రయత్నం? మేము ప్రతి సంవత్సరం కూడా చెప్తున్నామండి. పోయినసారి కూడా మేము చెప్తే కొంత ఏవైతే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుల దగ్గర కూడా అక్కడక్కడ బోర్వెల్స్ వేశారు. అప్పుడు ఇటు ఉమ్మడి మన 8 మండలాలకి 3,80,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటేమో 2 మండలాలకి గాదిగూడ, నారూన్ మండలాలకి ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో ఏవైతే మన వాటర్ ట్యాంక్ పక్కన బోర్ వేసేసి దానికి మోటార్ ఫిట్ చేసేసి దానికి ట్యాంక్కి ఎక్కిచ్చేసి వాటర్ సప్లై చేయాలని ఒక ఉద్దేశంతో ఇచ్చారు పోయినసారి. అవి కూడా కొన్ని చోట్ల సక్సెస్ అయినాయి, కొన్ని చోట్ల కాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వట్లేదు. ఈసారి ఈ అంశం మీద చివరిగా ఏం చెప్తారు?
మేమేమంటున్నామంటే అయితే కలెక్టర్ గారికి, పిఓ గారికి మాట్లాడాము. ఇట్లా వాటర్ సమస్య ఉంది. మరి తొందరలోనే మీరు మీటింగ్ పెట్టండి. పంచాయత్ సెక్రటరీని, తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కానీ, తర్వాత మిషన్ భగీరథ వాళ్ళందరూ కూడా పిలిపించేసి మీటింగ్ పెట్టేస్తే ఎక్కడైతే వాటర్ సమస్య ఉందో మరి మీరు ప్రభుత్వానికి చెప్పేసి, మాకైతే ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదండి ప్రభుత్వం నుంచి. ఇప్పటికి మేము మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాము. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, మరి మాకు మా సిడిపి ఏదైతే ఇచ్చే 5 కోట్ల సిడిపి అని ఇస్తే కనీసం సిడిపి కానీ, డిఎంఎఫ్టీ కానీ ఏ ఫండ్ అని ఇచ్చినా కూడా మేము గ్రామాలలో బోర్లు వేస్తాం, మోటార్లు పెట్టిస్తాము. అవన్నీ ఇవ్వంటే కూడా ఇప్పటివరకు అసెంబ్లీ అయిపోయి కూడా దగ్గర దగ్గర 4 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఏమాత్రం కూడా రూపాయి కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. మిషన్ భగీరథ అంశంలో గత పాలకులే అవినీతికి పాల్పడ్డారు, పైప్ లైన్ వేయలేదు, ఉన్నది లేనట్టు చూపెట్టిందంట. అది తప్పు, అది తప్పు. ఎక్కడైనా కూడా వాళ్ళు రావచ్చు. ప్రతి ఊర్లో చిన్న విలేజ్లో కూడా వాటర్ ట్యాంకులు కట్టాం. ప్రతి విలేజ్లో కూడా మిషన్ భగీరథ నుంచి వాటర్ ట్యాంకులు కట్టాం, పెద్ద ఫిల్టర్ పెట్టి కట్టాము. ఇప్పుడు వాటర్ ఎక్కడ కూడా అన్ని చోట్ల పోతుంది. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వలన వాటర్ పోవట్లేదు. ఒకటి, తర్వాత ఏమంటే తూటీలు లేవు. ఇప్పుడు ఏవైతే మిషన్ భగీరథ పైపులు పెట్టాం కదా, ఇంటింటికి నల్ల ఇచ్చాం కదా, నల్ల ఇచ్చిన చోట తూటీలు లేవు. తూటీలు లేకపోవడంలో నీళ్ళంతా కూడా కొన్ని చోట్ల పోయిన చోటేమో వృధాగా పోతున్నాయి, పోని చోట్లేమో పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే తూటీలు ప్రాబ్లంలో ఆ నీళ్లు ఈ గుడెంకి పోతే ఆ గుడెంకి పోవట్లేదు, ఆ గుడెం పోతే ఇంకో గుడెం పోవట్లేదు. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు నీళ్ళు పట్టుకొని ఆ తూటీలు బంద్ చేస్తే ఇంకొక విలేజ్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి, తర్వాత చాలా వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా. ఎవరైతే మిషన్ భగీరథ వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మిషన్ భగీరథ నీళ్ళు వెళ్తాయి. ఇది పరిస్థితి. గిరి గ్రామాలలో సమస్య ఉన్న విషయం వాస్తవమే. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని మేము చెప్పాం. ఇప్పటికే కలెక్టర్ గారితో, పిఓ ఐటీడీఏ గారితో చెప్పే ప్రయత్నం చేశాం, కానీ దీనిపై రెస్పాన్స్ రాలేదు. గత ప్రభుత్వం చేసిన ఏదైతే పని ఉందో, మిషన్ భగీరథ పైప్ లైన్ ఉందో, దాంట్లో మేము ఎక్కడ అవినీతి పడలేదు. దానికి సంబంధించి క్లియర్గా ఇప్పుడు కూడా చూడొచ్చు, ట్యాంకు నుంచి మొదలుకొని లైన్ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని టెక్నికల్ అంశాలు పూర్తి కాకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే దీనిపై స్పందించాలి. డిఎంఎఫ్టీ లేదు, సిడిపి లేదు, ఏది లేక గ్రామాల్లో కనీసం మేము సేవ కూడా చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెబుతున్న పరిస్థితి. ఏసీ రూముల్లో కాదు, మినరల్ వాటర్ బాటిళ్లతో నీళ్లు తాగడం కాదు, ఈ గ్రామానికి మామూలు నీళ్ళు అందించాలన్న ఆదివాసులు నీళ్ళ కోసం అలమటిస్తున్నారు. మాకు నీళ్లు కావాలి, మా సమస్య పరిష్కరించాలని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్లప్పుడే వస్తారు, కానీ సమస్య ఉంటే కనీసం స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. లింగూడ గ్రామంతో పాటు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామం పరిస్థితి ఇదే విధంగానే ఉంది. మిషన్ భగీరథ సోప్ టబ్ కోటింగ్ కొడుతుంది, కానీ మా కష్టాలు తీర్చట్లేదు, మా గొంతు ఆరుతుంది, మా గొంతు తడపండి అని చెబుతున్నారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించాలని లింగూడ గ్రామస్తులతో పాటు ఏజెన్సీ గ్రామాలు నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అంతటా ఈ సమస్య ఉందని మేము చెప్పాం, కానీ ఈ సమస్య ఉన్న కాడ పరిష్కరించమని చెప్పే ప్రయత్నమే ఈ వార్త ముఖ్య ఉద్దేశం. పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తూ వాస్తవికాలు సమాజాన్ని తెలిపే ప్రయత్నమే మా ఈ ప్రయత్నం. లింగూడ గ్రామానికి 2 బోర్లున్నా, హ్యాండ్ పంపులున్నా కనీసం సరిగ్గా పనిచేస్తలేదనే మా ఈ వార్త సారాంశం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏజెన్సీ ప్రజల సమస్య వెంటనే నీటి సమస్యను పరిష్కరించండి. తాగునీటితో పాటు ఇక్కడ విద్యకు కష్టమే ఉంది, కనెక్టివిటీ రోడ్డుకు కష్టమే ఉందని చూపెట్టడమే ఈ వార్త ప్రధాన ఉద్దేశం అని చెబుతూ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.